హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాచ్ క్రియేషన్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఫుల్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కట్, బట్ ఇది ప్రిన్సెస్ కటింగ్ అయితే చేసుకోకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలి, అలాగే ఇలాంటి బబుల్స్, లాంగ్ స్లీవ్స్ అనమాట ఇవి. సో ఈ విధంగా పెట్టి నీట్గా క్లీన్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాంటి ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కటింగ్ స్టిచ్చింగ్ మొత్తము ఈ ఫుల్ వీడియోలో పెట్టేసేయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే వీడియోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇది లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ మీద నేను 4 ఫోల్డ్స్ తీసుకున్నాను. సో ఇలా 4 ఫోల్డ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము బాడీ లెంత్ అయితే తీసుకోవాలి. ఎంత లెంత్లో ఉందో బాడీ అంత లెంత్ అయితే క్లాత్ మీద ఫస్ట్ తీసుకోవాలండి. సో ఇక్కడైతే నేను తీసుకున్న ఫ్రాక్ అయితే 15 ఇంచెస్ లెంత్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ 15 ఇంచెస్ లెంత్తో తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ అయితే ఇది. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే వెడల్పు తీసుకోవాలన్నమాట, ఈ విధంగా విడ్త్. సో ఇక్కడ నేను వచ్చేసి 10 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఇవి. సో 15 ఇంచెస్ పొడవు, అలాగే ఇక్కడ వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ స్టెప్లో నేను ఇక్కడ షోల్డర్ అలాగే నెక్ని తీసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను నెక్కి మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే షోల్డర్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటాను అనమాట. అంటే 36 చెస్ట్ ఉన్న వాళ్ళకనమాట ఇది. అందుకని 3 ఇంచెస్ షోల్డర్స్, అలాగే 3 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. తర్వాత షోల్డర్ ఈ కార్నర్ నుంచి మనం సంక్ అనేది డీప్ తీసుకోవాలి. ఈ డీప్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వరకు 6.5 తీసుకొని మనం ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్తో ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా కర్వ్ షేప్లో గీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, 1 ఇంచ్తో సో ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్కి ఒక మార్క్ చేసేసుకొని మనము కర్వ్ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను కర్వ్ షేప్ అయితే డ్రా చేసేసాను. సో ఇదైతే మన ఎగ్జాక్ట్ సంక్ అనమాట. సో ఇది వచ్చేసి చెస్ట్ వెడల్పు. ఇక్కడ నుంచి మనకు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుని మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ ఖర్చు అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ అయితే ఇక్కడికి తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. సో ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే, బ్యాక్ నెక్ మళ్ళీ మనము బ్యాక్ది ఉన్నప్పుడు తీసుకోవాలి. బట్ ఇక్కడ నేను నెక్ని అయితే కట్ చేసుకోవట్లేదు చూడండి, ఓన్లీ డ్రా చేసుకున్నాను. ఇవి రెండు సెపరేట్ చేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్స్ అయితే మనము తీసుకోవాలి. సో ఈ విధంగా మనము మొత్తం చెస్ట్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ కింద కూడా వచ్చేసి మనము సేమ్ 10 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి నేను ఖర్చు అనేది ఒక 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ చూపిస్తాను, ఇక్కడ వేరే కటింగ్ ఉందన్నమాట, అది చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మొత్తము ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడైతే దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఇది మొత్తం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట, మొత్తం క్లియర్ ఇక్కడికి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత కింద వైపుకు ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ తేడాతో ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి అదేవిధంగా. సో ఇక్కడ నేను 1/2 ఇంచ్ తేడాతో క్రాస్ అనేది తీసేసాను. సో మన ఫైనల్ బాడీ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ చూడండి, ఇక్కడ నేను 16 ఇంచెస్ పొడవు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా డాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి ఇక్కడ 2 ఇంచెస్ కిందకి దింపి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలన్నమాట. బట్ ఇది నాకు సరిపోలేదు వెడల్పు, కొంచెం అయితే ఇక్కడ సంకలో కొంచెము క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, అది సరిపోలేదు. సో అందుకని ఈ విధంగా నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కింద గేరా అనమాట. కింద గేరా కోసం అని నేను ఇక్కడ చూడండి 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డ్స్ వేసుకున్నది ఏదైతే క్లోజ్డ్ వైపు ఉందో ఆ క్లోజ్డ్ వైపు పైన నేను నడుమునైతే తీసుకుంటున్నానండి. నడుము అయితే ఎంత ఉందో చూసుకొని దాంట్లో 4వ భాగం ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి పొడవు తీసుకోవాలి. సో పొడవు తీసుకొని ఈ షేప్లో మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కింద గేరా అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దానికి లైనింగ్ అయితే నేను ఫుల్ అంబ్రెల్లా వేసుకోను,
హాఫ్ అంబ్రెల్లా వేసుకోనండి. సో ఈ విధంగా నేను కొంచెం పైకి మడిచి అయితే నేను ఈ విధంగా తీసుకుంటాను. సో లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఇది ఫ్రంట్ నెక్ చెప్పాను కదా 6.5 అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ తీసుకున్నాము, 9 ఇంచెస్ వరకు తీసుకున్నాను నేను, కొంచెం డీప్ కావాలన్నారని. సో ఈ విధంగా వాటికి మెడలు గీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ మన సారీ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయాలన్నమాట. అది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. మనము ఈ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ బబుల్స్ ఎలా పెట్టుకున్నాం అనేది నేను సపరేట్గా వీడియో పెట్టినాను, దాంట్లో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ పెట్టానని చెప్పాను కదా, అది ఎలా అని చూడండి. పైనుంచి ఒక 10 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోండి. కటింగ్ లేకుండా మనం ఇలా కూడా చేసుకుంటే ప్రిన్సెస్ కట్ లుక్కే వస్తుందండి. 10 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాగా గమనించండి, 10 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను పైనుంచి. ఆ తర్వాత కింద భాగం నుంచి ఈ విధంగా 4 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే అక్కడి నుంచి 1.5 ఇంచెస్కి ఇంకొక లైన్ కూడా ఈ విధంగా డ్రా చేసుకున్నాను అనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి బాగా గమనించండి. సో ఈ విధంగా కింద గీసుకున్న ఫస్ట్ 4 ఇంచ్ పెట్టి గీసుకున్నాం కదా, దాని నుంచి మధ్యలో 10 ఇంచెస్కి కలుపుతూ సంఖలోకి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ డాట్ ఉంది కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్కి ఫస్ట్ మనం పొడవు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లాగి ఆ తర్వాత ఈ విధంగా కొంచెం క్రాస్గా అనుకుంటూ ఈ విధంగా లాగేయాలన్నమాట. చూసారా, ఇదైతే మనకి ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మనము కటింగ్ చేసుకోకూడదండి, బాగా గమనించండి. ఇలా గీసుకున్న తర్వాత సో ఇది మనకి ఒక సైడే వస్తుంది కదా, ఇంకో సైడ్ రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలండి. మన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా అంటే లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే గీసుకున్నామో అక్కడ ప్రెస్ చేసుకోవాలి, కరెక్ట్గా పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనం గీసిన దాని మీద ఈ విధంగా చేత్తో నీట్గా ప్రెస్ చేసుకోవాలి. అంటే కదలకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, మనకు ప్రింట్ ఆ వైపు కూడా ఎగ్జాక్ట్గా పడిపోతుంది. అప్పుడు మనం నీట్గా దాని మీద ఇది తీసుకొని ఈ విధంగా గీసేయాలి. సో 2 సైడ్స్ కూడా చాలా నీట్గా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్ స్టిచ్ చేసుకోవాలండి. సో మనం గీసి పెట్టుకున్నాము. గీసి పెట్టుకున్న తర్వాత ఈ నెక్ మిడిల్ అనేది మనం బబుల్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి రావాలన్నమాట. దీన్ని ఒకవేళ మనకి అడ్జస్ట్ అవ్వకపోతే పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. సో ఇలా స్టిచ్ చేసేసుకొని సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఆ పార్ట్ని అయితే మనం కట్ చేసేయాలండి. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత రౌండ్గా ఈ నెక్కి ఒక చిన్న ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందన్నమాట. సో ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టేసి బ్యాక్ సైడ్కి తిప్పేసి పైన కుట్టు అనేది నీట్గా వేసేయాలి. ఇక్కడ మడతలు రాకుండా నీట్గా కుట్టేసేయాలండి. సో ఈ విధంగా నీట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము మొత్తం లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం సైడ్స్ కింద సంకలు అంతా మొత్తము లైనింగ్ అయితే జాయిన్ చేసేయాలన్నమాట నీట్గా. సో ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనకి ఇవి మిడిల్లో వచ్చేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టిచ్ చేసేసాము, అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో వీటిని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇందాక గీసుకున్నాం కదా, దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. అంటే కటింగ్ చేయకుండా మనం ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా పెట్టాలి ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనం కింద డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే మనము కొంచెం కట్ పెట్టుకోవాలి 2 సైడ్స్. అంటే ఈ సైడ్ 2 కట్స్, ఆ సైడ్ 2 కట్స్, మొత్తం 4 కట్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా 4 కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా 2 కట్స్ అని, చూడండి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలపాలన్నమాట ఈక్వల్గా. ఇలా కలిపేసి మనము ఇక్కడి నుంచి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి, నీట్గా ఒక చేత్తో అడ్జస్ట్ చేస్తూ సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గీసుకున్నాం కదా లైను, ఆ లైన్ మీద నుంచి ఈ విధంగా పెట్టేసుకుంటూ రావాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం గీసుకున్న లైన్ మిడిల్లోకి రావాలన్నమాట. మిడిల్లోకి వచ్చేలాగా పెట్టేసి మనము స్టిచ్ చేసేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసేసి ఇప్పుడు చూడండి ఫ్రంట్కి తిప్పుతాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూసారా. ప్రిన్సెస్ కట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఇలా పెట్టుకుంటే.
సో ఈ విధంగానే మనము 2 సైడ్స్ కూడా నీట్గా పెట్టేసి స్టిచ్ చేసేయాలి. కరెక్ట్గా వస్తుందండి ఈ మెజర్మెంట్స్ తీసుకొని పెడితే. 36 అంటే 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఈ విధంగా పెట్టుకుంటే నీట్గా చూడండి 2 సైడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. అంటే మనం కటింగ్ చేసుకోకుండా మళ్ళీ లైనింగ్లు జాయిన్ చేసుకోకుండా ఇదైతే చాలా బెస్ట్. సో మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ నెక్ కూడా నీట్గా కట్ చేసేసి మనం స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మధ్యలో కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలండి రౌండ్గా. సో ఇది పైనది కట్టేసేసిన తర్వాత కిందది కట్ చేసేటప్పుడు కొంచెం చూడండి ఇక్కడ కొంచెం వదిలేసి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు మెడ అనేది స్టిచ్ చేసేటప్పుడు జారిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద దీన్ని పెట్టేసి స్టిచ్ చేసేయాలి. సో ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేసినప్పుడు మనము ఇక్కడ ఈ విధంగా జాయింట్ అనేది ఉండాలి, కొంచెం అన్నా ఉండాలండి. అలా ఉంటే మనకి బాగా నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా కట్ చేసుకునే దాన్ని మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అంటే శారీ క్లాత్, ఆ క్లాత్ మీద పెట్టేసి మనం ఇక్కడ స్టిచ్ చేసేయాలి. మీరు అనుకోవచ్చు శారీ ఒక కలర్ లైనింగ్ ఒక కలర్ ఉంది అని, బట్ మనకి కస్టమర్ ఇచ్చింది అలాగే ఇచ్చారు, అలాగే వేయమని. సో అందుకని మనము అలాగే వేస్తున్నాం అనమాట. సో ఇలా పెట్టేసి రౌండ్గా స్టిచ్ చేసేయాలన్నమాట. దీన్ని ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత చూడండి ఈ కట్స్ అనేవి తప్పకుండా పెట్టుకోవాలండి. రౌండ్ నెక్ ఉన్నప్పుడు కానీ లేదా స్క్వేర్ నెక్ ఉన్న కూడా పెట్టుకుంటే బాగుంటుంది, అంటే మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా పెట్టేసి దీన్ని తిప్పేయాలి, నీట్గా తిప్పుకోవాలండి. ఇది కూడా బాగా సన్నగా వచ్చేలా ఏదైనా చిన్న కమ్మిని కానీ అలా చిన్న స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా, వాటిని కానీ యూజ్ చేసి ఈ విధంగా నీట్గా కార్నర్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసేయాలి దీని మీద. సో ఇక్కడైతే చూడండి మడతలు లేకుండా నీట్గా నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసేయాలి. సైడ్ లైనింగ్స్ కింద మొత్తాన్ని జాయిన్ చేసేయాలన్నమాట. సో ఇలా జాయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 2 సైడ్స్ మనము కింద నుంచి కట్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ పెడతాం కదా కట్స్, 2 సైడ్స్ అవి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి మనం ఎంతవరకు కావాలంటే ఒక 4 ఇంచెస్ వరకు పెట్టుకోండి కట్స్ అనేవి. ఇప్పుడు చూడండి 2 సైడ్స్ కూడా నేను కట్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్తో జాయిన్ చేయాలి. అప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ పెట్టుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా బోలా పెట్టుకోవాలన్నమాట. ఇలా బోలా పెట్టుకొని ఇప్పుడు మనము నీట్గా షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసేయాలి. 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు షోల్డర్స్ చూసుకొని ఇక్కడ షోల్డర్స్ని మనము స్టిచ్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ షోల్డర్స్ స్టిచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వీటిని రైట్ సైడ్కి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి ఇక్కడ కూడా దాన్ని ఇలా పెట్టేసి ఇక్కడ కూడా పై వైపుకి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడడానికి లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వేయడం వల్ల. సో చూసారా నీట్గా పైన కూడా మనము ఇక్కడ స్టిచ్ చేసేసాము. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మన హ్యాండ్స్ ఉంటాయి కదా, మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని టచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి హ్యాండ్స్ నేను ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకున్నానండి. క్రాస్ తీసుకున్నాను చూడండి, క్రాస్ తీసుకున్నాను, అలాగే జాయింట్ కూడా చేశాను. సో ఇలా క్రాస్ వచ్చిన బిట్ ఉంటుంది కదా, అది మనకి ఫ్రంట్ వైపు రావాలన్నమాట. ఫ్రంట్ వైపు అంటే మనము ప్రిన్సెస్ కట్ అని పెట్టుకున్నాం కదా, ఆ వైపుకి క్రాస్ కటింగ్ అనేది వచ్చేలాగా చూసుకొని నీట్గా స్టిచ్ చేసేయాలండి. మిగతాది ఈ బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మిడిల్లోకి పెట్టుకొని మనము హ్యాండ్స్ అనేది నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేస్తే బాగా సెట్ అవుతాయి. చూడండి మిడిల్కి ఇలా పెట్టుకొని ఈ సైడ్ హాఫ్ ఆ సైడ్ హాఫ్ అయితే మనము నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా ఈ సైడ్ హాఫ్ ఆ సైడ్ హాఫ్ అయితే నేనైతే ఎప్పుడు ఏ డ్రెస్కి అయినా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటాను. చూసారా నీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. సో 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ కుట్ అనేది వేసుకోవాలి. సో అది ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను, నీట్గా చూసేయండి. సో మెయిన్ కుట్ వేసుకోవడానికి ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ మనము చూడండి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే కస్టమర్ దగ్గర ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఉంటుంది కదా, ఈ వెడల్పునైతే తీసుకోవాలి. ఈ వెడల్పు తీసుకొని సో నేను తీసుకున్న కస్టమర్కి వచ్చేసి 10 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడ కొంచెం ఫ్రీగా వదులుకుంటేనే సో నేను హాఫ్ అంటే 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నేను స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత కొంచెం పైకి ఇక్కడికి తీసుకోవాలన్నమాట. ఇక్కడికి తీసుకున్న తర్వాత ఎంత ఉంటుంది అని చూసుకొని దాంట్లో హాఫ్ చేసుకొని మనము
కొంచెం పైకి ఇక్కడ నుంచి చూడండి నేను 6 ఇంచెస్ చేసుకుంటున్నాను. అంటే 12 ఇంచెస్ ఉందన్నమాట తనకి. సో నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను. మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటే స్టిచ్చింగ్ అనేది సూపర్గా వస్తుందండి. ఆ తర్వాత చూడండి ఇంకొంచెం పై వైపుకి అంటే ఆర్మ్స్ ఉంటాయి కదా, ఆర్మ్స్ దగ్గరికి కూడా మనము ఎంత ఉంటుందో చూసుకొని మనం నీట్గా టేప్తో కొలుచుకొని అయితే పెట్టుకోవాలండి. సో ఆర్మ్స్ దగ్గర ఎంత ఉంది, సో ఆర్మ్స్ దగ్గర ఎంత ఉందో చూసుకొని దాంట్లో హాఫ్ తీసుకొని నేను ఇక్కడ చూడండి 6.5 తీసుకుంటున్నాను. అంటే ఈమెకి 13 ఉండింది. సో అందుకని 13 ఇంచెస్కి హాఫ్ తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను లైనింగ్ కూడా యాడ్ చేశానండి దీనికి. ఫస్ట్ అయితే కస్టమర్ వద్దని చెప్పారు, తర్వాత మళ్ళీ కావాలని చెప్పడంతో నేను ఈ వీడియో అనేది స్కిప్ అయింది నా దాంట్లో, అంటే తీయలేదండి నేను. సో ఇక్కడ వరకు ఆర్మ్స్కి ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా పెట్టుకోవాలి. తనకు ఆర్మ్స్ అయితే 15 ఉండింది. సో నేను 7.5 హాఫ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ సంఖ అయితే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం సంఖ దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకుంటాము. బట్ ఇక్కడ మనము ప్రిన్సెస్ కటింగ్కి వదులుకున్నాం కదా, అందుకని కొంచెం ఆ సైడ్కి పెట్టయితే స్టిచ్ చేసేసుకోండి. కొంచెం ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసేయాలి మొత్తము. చెస్ట్ ఇక్కడ చూడండి, చెస్ట్ పెట్టుకోవాలి అనేవాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నెక్ దగ్గర మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి చాలామందికి చెస్ట్ అనేది సరిగ్గా రాదు. సో అంటే చెస్ట్ దగ్గర కుట్టడానికి బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మిడిల్లోకి నెక్ దగ్గర ఇలా లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మన కస్టమర్కి చెస్ట్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం అయితే మనం హాఫ్ అంటే చెస్ట్ మొత్తం ఎంత ఉంది దాంట్లో 4వ భాగం అయితే ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసుకొని ఒక లైన్ అనేది గీసేసుకోండి. 2 సైడ్లు కూడా ఇలాగే గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత నీట్గా మనము పైనుంచి ఒకేలాగా స్టిచ్ చేసేసుకోవాలనుకోండి, సూపర్గా సెట్ అవుతుంది అసలు. సో ఇలా స్టిచ్ చేసుకుంటే మన ఫైనల్ లుక్ చూసారా, బాడీ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చేసింది. చూసారా, నేను బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ కూడా యాడ్ చేశాను, బట్ ఆ వీడియో మిస్ అయింది. సో ఈ విధంగా మన బాడీ పార్ట్ అయితే నీట్గా క్లీన్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బాడీ పార్ట్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం గేరా కట్ చేస్తున్నాం కదా, ఆ గేరాకి 2 సైడ్స్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ వేసేసిన తర్వాత ఏ విధంగా జాయిన్ చేయాలో చూడండి. మనం అటాచ్ చేసి ఉంటాం కదా, ఆ పాయింట్ నుంచి అయితే మనము అటాచ్ చేసుకోవాలండి కింద గేరా మొత్తాన్ని. సో ఇలా పెట్టేసి రౌండ్గా అటాచ్ చేసేయాలి. సో ఫస్ట్ అయితే నేను దీన్ని అటాచ్ చేస్తున్నాను, అంటే ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో దాన్ని అటాచ్ చేసేస్తున్నాను నీట్గా. ఇలా రౌండ్గా అటాచ్ చేసేసిన తర్వాత మన ఏదైతే లైనింగ్ క్లాత్ కూడా మనం కట్ చేసుకుంటాం కదా, అది కూడా సేమ్ ఇలాగే పెట్టేసి దానికి స్టిచ్ చేసేయాలండి. అంతే, చాలా పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే డబుల్ లాగా నేను స్టిచ్ చేస్తాను. సో ఈ విధంగా నీట్గా స్టిచ్ చేస్తాను. సో ఇదండి అవుట్ఫిట్ మొత్తము. కింద తర్వాత అయిపోయిన తర్వాత కింద జిగ్జాగ్ చెప్పించేసాను అనమాట. వీడియో అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.